ఒక యవనస్తుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు దావీదు నుంచి ఏమి నేర్చుకుంటామంటే బోలెడు నేర్చుకోవచ్చు. బోలెడు. ఇప్పుడు చమత్కారంగా వాయింపగలవాడు ఒకడు ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి రాజుగారి ముందుకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చేంత గొప్ప స్థితిలో నిలబడ్డాడు అంటే నేర్చుకున్నాడు, సాధన చేశాడు. మనం సాధన చేయమే. ఏం సాధన చేస్తున్నారు? ఏమి చేయం. నేను ఎన్నోసార్లు మొత్తుకుంటాను కుర్రాళ్ళందరితో, కనీసం ఆ శరీరాన్ని అలా గబ్బు పట్టించేయకండి, కొంచెం స్ట్రాంగ్గా మార్చుకోండి, వాకింగ్ అయినా వెళ్ళి సావండి, కనీసం ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు? శరీరానికి చెమట పట్టకపోతే అది ఏమైపోద్ది? మొద్దుబారిపోద్ది, రోగాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ సెట్ చేద్దామన్నా సెట్ చేయలేం. ఏది పడితే అది గడ్డి తినట్టు తినేయకండి అని చెప్తాను. ఆ డ్రింక్లోకి తాగి సావకండి అని చెప్తాను. బిర్యానీ తింటారు వీళ్ళు. నా వైపు ఆఫ్రికా వరద బాధితుల్లాగా అలా చూస్తుంటారు. అంటే ఈయన ఏమైనా పాపం మన మీద జాలి చూపించి కరుణించి ఆ ఫోన్లే తాగే ఒక డ్రింక్ తాగా అంటాడని అలా చూస్తుంటారు. రేట్రా అంటే ఏం లేదన్నయ్య, బిర్యానీ తిన్నాం కదా అన్నయ్య, ఏం చేద్దామని అంటే అన్నయ్య మీరు ఏమైనా అంటే ఓ డ్రింక్ తాగుదామని అన్నయ్య గోప మీద కొట్టేస్తాను. అంటే అప్పుడు ఎందుకు లేరా బాబు, మనకి ఇంత బయటికి లేదు తాగుదాం, కనబడకుండా తాగేద్దాం, దొంగతనంగా తాగేద్దాం. తాగండి సావండి, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు నా ఎదురుగా ఉంటే తాగనివ్వను, అందుకని పక్కెళ్ళి తాగేస్తుంటారు. ఆడేమో బ్రాందీ కోసం, ఈడేమో డ్రింక్ కోసం. ఆడికి రాత్రి అయితే బ్రాందీ ఉండాలి, వీళ్ళు బిర్యానీ తింటే డ్రింక్ ఉండాలి. కానీ నేను చెప్తాను ఇద్దరు నాయన మంచిది కాదు అలా తాకండి, దానివల్ల మన హెల్త్ మొత్తం ఏమైపోద్ది, గట్ హెల్త్ మొత్తం పాడైపోద్ది. రేపొద్దున మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మీకు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేసి మంచి భవిష్యత్తు మీకంటూ ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఆ భవిష్యత్తులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి? కింగ్లా ఎంటర్ అవ్వాలి. అంతేగాని మెల్లిగా కర్రట్టుకొని ఊగుతూ కళ్ళజోడు పెట్టుకుని ఇలా అనుకుంటూ పొద్దున బీపీ మాత్ర, పొద్దున షుగర్ మాత్ర వేసుకుని ఎందుకు అలాగా? సో స్ట్రాంగ్గా ఉండు, నీ టైంని యూటిలైజ్ చేసుకో. ఇంత పెంచుకుని తిరిగితే ఎవడైనా పెంచుకోగలదు, పెద్ద విషయం ఏం కాదు. 3 పూట్ల తినదానికిన దానికంటే కొంచెం ఎక్కువ పడేస్తుంటే నాకు వస్తుంది ఇంత పెద్ద డారువా పొట్ట. అది ఎవరికి ఉపయోగం? పనికి వస్తుందా మనకి? ఏమైనా పనికిరాదు, అది వేస్ట్. దానివల్ల ఉండే కొలది లైఫ్ ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అంటే ప్రతి ఒక్కడికి సమయం అదే. దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు సెట్ అయిపోతారు. డైట్ చేయాలంటే చేసేయి, దగ్గర తగ్గాయి, బలంగా ఉండాలి ఉండు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలా స్టార్ట్ చేయి, కొత్త అన్వేషణలు మొదలెట్టాలా పెట్టు. ఆ కంఫర్ట్ జోన్లో అలాగే ఉండిపోతావు. నువ్వు కొత్త టాలెంట్స్ నేర్చుకుంటూ అన్వేషిస్తూ ముందుకెళ్తే చాలా ఉత్తమమైన ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలుగుతావు. నా ప్రియ తమ్ముడు చెల్లెమా, నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు, ఇలాగే ఆగిపోకూడదు. నీ భవిష్యత్తు బాగుండాలి, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అనేకులను ఆశ్చర్యపరిచే విధంగా నువ్వు మారాలి. అది యవనస్తులకు ఉండాల్సినటువంటి విధి. అది లేకుండా మనం నాట్ రైట్ అనమాట. ఆ విధానం కరెక్ట్ కాదు.